అన్న, ఈ దేశ పౌరుడిగా నేను షేక్ బాజీ అన్న, ఈ దేశ పౌరుడిగా నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకంటే అన్ని మతాలను నేను విశ్వసిస్తాను, ఎందుకంటే మీరు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి, ఎందుకంటే ఇటువంటి దాడులు జరిగినప్పుడు కొంతమంది మన ముస్లిం సోదరులు ఎక్సలెంట్ జరిగింది పాకిస్తాన్, కంగ్రాచులేషన్ టు పాకిస్తాన్ అనుకుంటా, మన వర్గం వాళ్ళు, మన ముస్లిం వర్గంలో కొంతమంది సన్నాసులు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలిని పీలుస్తూ, ఈ దేశం యొక్క తిండి తింటూ, ఈ దేశంలోనే బ్రతుకుతూ, మనలోని కొంతమంది వెధవలు ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నిజంగా అది కరెక్ట్ పద్ధతి కూడా కాదనే. ఎందుకంటే మీరు మన సోదర కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మనం పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వెధవలు ఎవరైనా ఉన్నా కానీ సరే, ఆ విధవలకు సరైన బుద్ధి మనం చెప్పాలి. ఇప్పుడు వాడైతే వాడు టెర్రరిస్ట్ లా కొడుకు, వాడికి కావాల్సిందే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కానీ, ఈ ప్రజలు మంచిగా ఉండద్దు అనే ఒక ఉద్దేశం. దేశం బయట ఉన్నాడు టెర్రరిస్ట్, వాళ్ళని వేరైతే మరి దేశంలో ఉన్న వాళ్ళు దేశంలో కూడా ముక్కలు చేద్దామని అనుకుంటా ఎవరు ఈ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ జేఎన్యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్, ఇవాళ డీజీపీ గారు కూడా ఉన్నారు, వర్మ గారు, ఇవాళ మీరు కూడా ప్రఖ్యాత ఒక న్యూస్ ఛానల్లో మీరు కొన్ని సంవత్సరాలుగా, మీకు దగ్గర ఒక 20-25 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఒక విద్యార్థి నాయకునిగా, లేకపోతే ఒక ఉద్యమకారునిగా, నేను కూడా ఈ దేశం ఒక పౌరునిగా నేను అడుగుతున్నాను. నాకెందుకంటే నా దేశంలోనే ఉంటూ, అంటే నా గడ్డ పైన ఈ నివేదిత మీనన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక యాసిఫ్ మాలిక్ అనే ఒక తీవ్రవాదితోని కావాలని ఉగ్ర కార్యక్రమాలను పెంచి పోషిస్తూ అనేక మంది అమాయక ముస్లిం బిడ్డలను, అమాయక ముస్లిం నా సోదరులను, వీళ్ళందరినీ ఈ దేశం పైన ఉసుగొలుపుతుంటే, వీళ్ళు ప్రొఫెసర్ ముసుగులు ఎవరైతే ఈ నివేదిత మీనన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న డెఫినెట్ గా చెప్తున్నాను. మేము ఒక బంజారా బిడ్డల లెక్క మేము ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు ఉండే కానీ మాకు ఇప్పుడు అటువంటిది లేదన్నా. నేనేమంటున్నంటే మీ నుంచి నేను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. మన జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ విధవలకు మీరు చెప్పండి, ఆ సన్నాసులకు మీరు చెప్పండి, అరే యూజ్లెస్ ఫెల్లోలారా, ఈ దేశం మనది, ఈ గడ్డ మనది. ఎందుకంటే అబ్దుల్ కలాం లాంటి ఒక రాష్ట్రపతిని ఇచ్చిన ఈ గడ్డ ఇది, మీరు అది మనం అందరం మర్చిపోవద్దు. అంతేందుకు ఇది రజాకారులతో, ఈ తెలంగాణ గడ్డ పైన కూడా రజాకారులతో కొట్లాడితే ఇదే తెలంగాణ ప్రాంతం నుంచి అప్పుడు పత్రిక నడిపిండు. ఆ బ్రదర్ పేరు నాకు గుర్తుకు వస్తలే కానీ ఇటువంటి ముస్లిం సోదరులు ఉన్నారని ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఇవాళ ఈ దేశం విడిపోయింటే 2 ప్రాంతాలుగా వాడంటాడు డైరెక్ట్, వాడంటాడు ఎవడు ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ డైరెక్ట్ అంటాడు ఈ దేశం విడిపోయిందే 2 వర్గాలుగా, ఈ దేశం విడిపోయిందే 2 వర్గాలుగా అంటారు. ఇంత చాలా క్లియర్, ముస్లిం హిందూ లెక్క డైరెక్ట్ గా విడిపోయిన అంటున్నారు. కానీ కొంతమంది సెక్యులర్ ముసుగులో, కుహానా మేధావుల ముసుగులో కొంతమంది సన్నాసులు అంటే ఇప్పుడు ఏంటంటే దాడి చేస్తున్నారు. దీని అందరం మనం ముక్త కంఠంతో దీన్ని మొత్తం సమూలంగా మనం తుడిచివేయాలన్నా. ఓకే రైట్ సార్, ఒక నిమిషం అండి, మాట్లాడండి బాజీ గారు చెప్పండి. మాట్లాడండి. ఇప్పుడు మిత్రుడు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఖచ్చితంగా ఇట్లాంటి కల్ప్రిట్స్